కేసీఆర్ గారు మీరు తెలంగాణ రాష్ట్రానికి 9.5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసింది. కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఐటీ శాఖ మార్చులుగా చేసినప్పుడు హీ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆల్ దోస్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఆల్ దట్. నేను ఏమంటున్నా అంటే 9.5 సంవత్సరాల పాటు మీరు అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎన్ని లక్షల కోట్లకు మీరు ఎంఓయూలు చేసిండ్రు, ఎవరెవరితో చేసిండ్రు, ఆ వాటి పరిస్థితి ఏంటి వాళ్ళ రోజున, అంటే ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఎంత ఉద్యోగ కల్పన జరిగింది, ఎంత ఉపాధి కల్పన జరిగింది, ఏం చేయగలిగినరు మీరు అనేటువంటి దాని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మేము కూడా 2014 నుంచి 19 వరకు మేము అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఎంఓయూలు మేము సైన్ చేసినాం, మళ్ళీ 24లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, ఎన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, ఎక్కడెక్కడ వచ్చినాయి, వాటి గ్రౌండింగ్ పద్ధతి ఏంటిది, ఎట్లా చేసినాము, వాటి ప్రోగ్రెస్ ఏంటి, అప్పుడు 5 years ప్లస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years 1 year 8 months ఆఫ్ థింగ్, వీటన్నిటికీ సంబంధించి కూడా బహిరంగ చర్చకి మేము సిద్ధం. మీరేం చేస్తున్నాం, మేమేం చేస్తున్నాం, ఓపెన్ డిబేట్ లో కూర్చుందాం అంటున్నాను నేను. దమ్ముంటే కూర్చోండి, ఎవరిని పంపిస్తారో వాళ్ళని పంపించండి, మా పార్టీ నుంచి ఎవరిని రమ్మంటే వాళ్ళు వస్తారు, కూర్చొని మాట్లాడదాం, మీడియా సమక్షంలో మాట్లాడదాం, ఫక్త్ రాజకీయం చేద్దాం, కూర్చొని మాట్లాడదాం, డెలిబరేషన్స్ పెట్టుకుందాము, డిస్కషన్స్ పెట్టుకుందాము, డిబేట్స్ పెట్టుకుందాం.